నేను సమాధానాన్ని కలగజేయ వచ్చిందని మీరు తలంచవద్దని చెప్పాడు. ఓ సమయంలోనేమో సమాధానకర్త అని చెప్తున్నాడు, మరో కోణంలో వచ్చేప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను భూమి మీద సమాధానాన్ని కలగజేయ వచ్చిందని తలంచవద్దని చెప్తున్నాడు. అంటే ఒక కోణంలో నుంచి తీసుకున్నప్పుడు ఒక విధంలో ఉంటుంది, మరో కోణంలో నుంచి తీసుకున్నప్పుడు మరొక విధానంగా ఉంటుంది. అయితే ఏమైనా కూడా ఈ అంచెదినాల్లో కూడా మనం చూస్తే ఏం కనపట్టలేదంటే సమాధానం అనేది కనపడలేదు. ఈ నెలంతా కూడా ఇంచుమించు ఎక్కడో చోట ఈ ప్రతి సందర్భంలో కూడా సమాధానకర్త అయిన దేవుడిని మరి జ్ఞాపకం చేసుకోకుండా ఏ క్రిస్మస్ పోవడం కూడా జరగదన్నమాట. అయితే ఏంటి, ఆయన పేరుకే కాదు, ఏదో మనం చెప్పుకోవడానికి మాత్రమే కాదు, కానీ ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. సమాధానం అనేది అవసరం. దేవుడి స్తోత్రం. సమాధానం లేకపోతే మనకి ఎలా ఉంటుందంటే కలవరంతో ఉంటుంది. సమాధానానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటంటే కలవరం. సమాధానం ఒకటైతే సమాధానం వ్యతిరేకమైనటువంటి కలవరం, ఆందోళన, అంటే అసమాధానం ఇంకా చెప్పుకోవాలంటే. అయితే అదే చెప్తున్నాడు సమాధానకర్త. ఎందుకంటే సమాధానం అనుగ్రహించాలి. ఆయనకు సమాధానం ఉందా? ఆయనకు సమాధానం ఉంది. దేవుని స్తోత్రం. ఒక విషయంలో కూడా ఆయనకు సమాధానం లేకుండా మీరు గ్రహించాలి. దేవుడు ఏది చేయకుండా మనకి చెప్పలేదు, ఆయన చెప్పి ఏది చేయకుండా ఉండలేదు. అంటే ఆయన చెప్పి ప్రతి కూడా చేశాడు. అందుకని ఆయన ఫస్ట్ దాన్ని అనుభవించాడు. అనుభవం లేని వ్యక్తిగా దేవుడు ఏమీ కూడా మనకి తెలియపరచట్లేదు, ఏది కూడా చెప్పట్లేదు. అందుకని దేవుడు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. యోహాను సువార్త ఒకసారి చూస్తే 14:27 అక్కడే ఉందో ఒకసారి మనం చదువుకున్నాం. యోహాను సువార్త 14:27 చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఏమిస్తున్నాడంటే దేవుడు శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోపలించినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, శాంతి మీకు అనుగ్రహించ. అంటే సమాధానానికి మరొక పేరు ఏంటంటే శాంతి. అంటే సమాధానం అనేది మన బిబ్లికల్ వర్డ్, మనం వాడేటటువంటి పదం, దేవుడి బిడ్డ వాడేటటువంటిది. అయితే వరల్డ్ ఈ పీపుల్ ఏం వాడతారంటే శాంతి అనేటటువంటి పదాన్ని వాడు ఉపయోగిస్తూ ఉంటారు. అదే మాట మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు కూడా ఏమన్నాడంటే శాంతి మీకు అనుగ్రహించి అంటున్నాను. మరి దాని మీనింగ్ ఏంటంటే సమాధానాన్ని పుట్టినట్టుగా చెప్పబడింది. ఇటు చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోపలించినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. శాంతి మీకు అనుగ్రహించున్నాను. మళ్ళీ ఏమంటున్నాడు, నా శాంతిని. అంటే ఆయనకి ఏముంది? శాంతి ఉంది. కలవరాల్లో కూడా ప్రజలు కలవరపడిపోతున్నప్పుడు కూడా ఆయన శాంతితో ఉన్నాడు. అందుకని ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చెప్పలేదా? ఆయన్ని నిద్ర లేపారు, ఆయన పడుకుని ఉన్నాడు. ఆయన వీళ్ళైతే కలవరంతో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ప్రభా మరి మేము నశించిపోతున్నాం, నీకు చెప్పలేదంటే ఆయన లేచి వెంటనే ఏం చేశాడంటే సముద్రాన్ని అణిచివేశాడు, గద్దించాడు, సముద్రాన్ని అణిచివేశాడు. వెంటనే ఆ సముద్రం గొప్ప నిమ్మలమైపోయింది. ఎందుకంటే చూడండి, కలవరాలు మనిషి కూడా ఎప్పుడు కూడా కలవడంతో ఒక సముద్రం ఎలాగే ఎప్పుడు కూడా పోరుతో ఉంటుందో, ఒక ఘోషతో ఉంటుందో, అలాగే మనిషి జీవితం కూడా ఉన్నప్పుడు దేవుడు ఏమి ఇస్తాడంటే శాంతి అనేది ఇస్తాడు. ఎవరు శాంతి ఇస్తాడు? ఆయన శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, శాంతిని నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకమిచ్చేటటువంటి శాంతి ఉంది, దేవుడు ఇచ్చేటటువంటి శాంతి కూడా ఉంది. మనకేది అవసరం? దేవుడిచ్చే శాంతి అవసరం. దేవుడిచ్చే శాంతి వరకే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందుకని దేవుడు అనాది కాలం నుంచి పిలుస్తూనే ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య నా ఎక్కడికి రండి, నేను మీకు ఏం కలిగేస్తానంటే విశ్రాంతి, శాంతి, సమాధానం, విశ్రాంతి. ఏం కావాలండి? శాంతి కావాలి, సమాధానం కావాలి, విశ్రాంతి. విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవడం కాదు. చాలా మంది విశ్రాంతి అంటే రెస్ట్ అనుకుంటారు. శాంతి దేవుడు ఇచ్చేటటువంటి. అందుకని నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఆయన పుట్టింది మొదలుకొని ఈ లోకంలో జీవించినంత వరకు కూడా చనిపోయే టైంలో కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడంటే శాంతినే కలిగి ఉన్నాడు. ఆయన సిలువ వేసినప్పుడు కూడా శాంతమే కలిగి ఉన్నాడు. పిలాతు ఎదుట నిలబడినప్పుడు కూడా ఆయనలో ఏముంది? శాంతంగానే ఉన్నాడు. మీరు నీ మీద ఎన్ని నేరం మోపుతున్నారో నువ్వు చూడవా, ఒక సమాధానమైన నువ్వు చెప్పాలన్నప్పుడు ఆయన మౌనంగానే ఉన్నాడు. శాంతి ప్రదాత యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం. శాంతి అనేది మనిషికి కూడా రోజు ఏం అవసరం అంటే శాంతి అనేది అవసరం. కుటుంబాల్లో శాంతి లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు,
సంఘాల్లో సమాధానం లేదు, వ్యక్తులు సమాధానం లేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు మీకు కావాల్సింది ఏంటంటే సమాధానం. దానికి మరో పదం ఏంటంటే శాంతి. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకమించినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు.